శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసం సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కడప జిల్లా గండి క్షేత్రంలోని ఆంజనేయ స్వామి శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా తరలివస్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లో తాగునీటితో పాటు మజ్జిగ కూడా అందిస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్న ఆలయ కార్యనిర్వాహక అధికారి వెంకట సుబ్బయ్యతో మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫేస్ టు ఫేస్. పుణ్యక్షేత్రాలలో గండి క్షేత్రం ఒకటి. ఇక్కడ వెలిసినటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించి శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు అనేటువంటి జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ శ్రావణ మాసాల్లో ఏవైతే ఉన్నాయో, ఈ 4 కావచ్చు 5 కావచ్చు, ఈ వారాలలో ఆంజనేయ స్వామికి అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు అనేటటువంటివి ఆలయ ఈవో ఆధ్వర్యంలో కావచ్చు, అలాగే టీటీడీ ఆధ్వర్యంలో కావచ్చు, ఈ ఉత్సవాలు అనేటువంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం గండి క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఈ మొదటి శ్రావణ మాసంలో జరిగేటువంటి ఉత్సవాలను మనం స్క్రీన్ పైన చూసేటటువంటి పరిస్థితి ఉంది. భక్తులు వచ్చినటువంటి ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులను మనం స్క్రీన్ పైన చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈ శ్రావణ మాసాల్లో ఉండేటువంటి 5 వారాల్లో ప్రతి వారం కూడా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనకు అందుబాటులో ఈవో గారు ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఈవో గారు వెంకట సుబ్బయ్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి ఈ శ్రావణ మాసాల్లో జరిగేటటువంటి ఉత్సవాలకు సంబంధించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ శ్రావణ మాసానికి సంబంధించి ఈ 5 వారాలు, ఈ సంవత్సరానికి 5 వారాలు శ్రావణ మాసం వచ్చింది. ఈ శ్రావణ మాసంలో స్వామివారికి ఈ రోజు నుంచి మొదటి శనివారం నుంచి ఈ 5 శనివారాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడే చెప్పినట్టుగా 2025 సంవత్సరంలో శ్రావణ మాసాలు శనివారాలు 5 వారాలు వచ్చాయి మనకు. అందులో ఈరోజు మొదటి శనివారం 26/7/2025 తేదీన నిర్వహిస్తున్నాము. స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి సులభంగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేసే ఆ యొక్క దిశలో మేము వెళ్తున్నాము. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. క్యూ లైన్లలో మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసు వాళ్ళు, రెవెన్యూ వారు చూస్తున్నారు. ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క స్వామి దర్శనానికి వచ్చి ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేసి ఉన్నామండి. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ స్వామివారు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగా మరీ మనవి చేస్తున్నాను. మరియు ముఖ్యంగా పాపాగ్ని నదీ తీరము ఒక సెంటిమెంట్ ఉంది మన 2 రాష్ట్రాలలో, తెలంగాణ అనుకోండి, ఏపీ అనుకోండి, ఇంకా పక్క తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. వారు ఒక సెంటిమెంట్తో ఇక్కడికి వస్తారు. పాపాగ్ని నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకునవాలనే సంకల్పం. అందులో భాగంగా నీరు కూడా మొత్తమంతా ఇసుకను తొలగించేసేసి ఒక 3 అడుగులు నీరు ఉండేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే షవర్ బాతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము 5 చోట్ల. అక్కడ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. వారికి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే కళ్యాణ కట్ట సపరేట్గా ఒక చోట ఏర్పాటు చేసి ఉన్నాము. స్వామివారికి తలనీలాలు సమర్పించి ఇక్కడ స్నానం ఆచరించి దర్శించుకుంటున్నారు. ప్రతి సామాన్య భక్తుని కూడా మంచి దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదైతే ఈ శ్రావణ మాసాల్లో ఈ 5 వారాలు వేంపల్లె సమీపంలో ఉన్నటువంటి గండి క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే క్యూ లైన్లలో కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళకు నీటితో పాటు మజ్జిగ అలాంటివి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 5 వారాల్లో ప్రతి వారంలో స్వామివారిని ఒక ప్రత్యేక అలంకరణలో భక్తులు దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులు ఎవరైనా కావచ్చు, అలాంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎలాంటి వచ్చినటువంటి ఈ ప్రదేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాత్రి బస చేసేటందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఓవర్ టు స్టూడియో.